సామాజిక పెన్షన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీన్ని ఒక వేడుకగా జరపాలని భావిస్తోంది. స్వయంగా చంద్రబాబు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పింఛన్ల పండుగను గుంటూరు జిల్లా నుంచే ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటారని తెలియడంతో గ్రామంలో సందడి నెలకొంది. అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ఒక పండగగా నిర్వహించబోతోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. ఆయనే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి నేరుగా పెన్షన్ పంపిణీ చేయడం, ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కొత్తగా అభివర్ణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్టైల్ మార్చినట్టు కనిపిస్తుంది, ఏమనుకోవాలి? యాసవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కుటుంబం తరఫున బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన రోజు నుంచే, ఆ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజల కోసం అభివృద్ధి పరంగా మాత్రం అడుగులు ముందుకేస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు ఎక్కడా తగ్గట్లేదు. దీంట్లో ప్రధానంగా డిఎస్సి గానీ, పెన్షన్ల పెంపు విధానం గానీ, అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గానీ, ఇవన్నీ చూసుకుంటే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన ఇంటి పన్నులు రద్దు గాని, ఆ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపే ఇంత యాక్షన్ గా వర్క్ చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే విధంగా ఒక నెలలో 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందబోతుంది. ఇది కూడా స్వయంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమక గ్రామంలో చంద్రబాబు నాయుడే స్వయంగా లబ్ధిదారులకి పెన్షన్ కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా తన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే పెనుమక గ్రామంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రేపు సీఎం రానున్న నేపథ్యంలో 2 సార్లు కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పెన్షన్ కార్యక్రమం జరుగుతుందో పెనుమక గ్రామంలో సభాస్థలి ఏర్పాటు చేశారు. లబ్ధిదారులందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ ఇస్తారని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు పెనుమక వస్తున్న గ్రామంలో చుట్టుపక్కల కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చూసుకుంటున్నారు జిల్లా ఎస్పీ తుషార్ దిండి. అలాగే ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా ప్రజలకు కానీ అధికారులకు కానీ ఇబ్బంది లేకుండా కలెక్టర్ నాగలక్ష్మి కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులకి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ అందజేయడం అనేది మాత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 65 లక్షల మందికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర సచివాలయాల నుంచి అందరూ కార్యదర్శులు గాని, అడ్మిన్లు గాని సచివాలయంలో 8 మంది స్టాఫ్ ఉంటారు. 8 మంది స్టాఫ్ మొత్తం కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ కార్యక్రమం మొత్తాన్ని కూడా రేపు ఒక్క రోజులోపే పూర్తి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 4,300 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ కార్యక్రమానికి ఖర్చు అవుతున్నా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వెనక తగ్గకుండా 7,000 రూపాయల పెన్షన్ రేపు లబ్ధిదారులకి నేరుగా ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు
సంబంధించి వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం గాని, వాళ్ళతో ఇంటరాక్షన్ గాని, వాళ్ళు పడుతున్న ఆనందం ఆయన స్వయంగా చూడాలని చెప్పి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏదైతే రాష్ట్రంలోని బాధితులు గాని, లబ్ధిదారులు గాని ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఎటువంటి కార్యక్రమానికైనా సరే ఆయన వెనుకాడనని కూడా ప్రజలకు తెలియటం కోసం గాని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం గాని ఒక ముఖ్యమంత్రి పడుతున్న తాపత్రయం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేరుగా చంద్రబాబు నాయుడే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అయితే సంచలనంగా మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాల్గొనడంతో పాటు ఇతర జిల్లాల్లో మంత్రులు ఎవరైనా పాల్గొంటున్నారా? అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా ఒక నియోజకవర్గంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉందా? ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జనసేన, బీజేపీకి సంబంధించిన మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. అలాగే ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు తనయుడు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, సిఎస్, జనరల్ సెక్రటరీ, రాష్ట్ర సిఎస్ నీరవ్ కుమార్ గాని, అలాగే చంద్రబాబు కార్యదర్శులు గాని, అలాగే మిగతా జిల్లాలకు సంబంధించిన మంత్రులు గాని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి బీజేపీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనబోతున్నారు. అలాగే టీడీపీకి సంబంధించిన పలు మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లంరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. శివ.